శ్రీ పరాభవనామ సంవత్సర శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శివధనుర్భంగము, శ్రీ సీతారాముల కళ్యాణము విని శ్రీ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్రులమై తరిద్దాము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. అది మహాసభ సీతా స్వయంవరార్థమచటగూడెను. తళతళలాడు భూషణాలతో ఖండఖండ అంతరాల ధరలు శివధనుర్భంగమునకు విచ్చేసినారు. బారులు తీర్చి భూపతులు, బారులు తీర్చి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు. వెలుంగుచుండే నయనముల ముందక పెద్ద విల్లు, శృంగార మధుక మాలికను గైకుని జానకి సొంపులూరగా ఓరగ తండ్రి ప్రక్క నిలుచున్నది ముద్దుల పెండ్లి కూతురై. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుండి విచ్చేసిన వీరాది వీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే, ఆ కన్నుతో ఇలో తొణుకులాడు సముజ్వల దివ్య దీప్తి ముల్లోకములేలు రాజ్యసములు గనగా రఘురామమూర్తి, రఘురామమూర్తి తానాకృతి కొన్న బీరరసమట్టుల అమ్ముని రాజు వెనుక నాజూకుగా నిలిచియుండే ప్రియ సోదరుతో అభిరామమూర్తి అయి ఆ ప్రకారముగానున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూసినదై చెంకటనున్న చెలికత్తితో, ఎంత సొగసుగాడే, ఎంత సొగసుగాడే, మనసింతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే, మోము కొలువరేడే, మోము కొలువరేడే, నా నోము ఫలము వీడే, శ్యామలాభిరాముని చూడగా నామది వివసమాయే నీడే, ఎంత సొగసుగాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశి అయి ఉండగా అక్కడ స్వయంవర సభామంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి, స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులారా, మీ ఆగమనము చే హృది ప్రహర్ష పరిప్లుతమయ్యే ఈ ధనుర్యాగమునందు శంకర శరాశనమెక్కిడునెవ్వడు ఆ మహాభాగు వరించు నాయనుగు పట్టి సమస్త సభాముఖమునన్ అని జనకుండు మెల్లగా నిజాసనమందు ఉపవిష్టుండయ్యి. రోగెను కరతాళముల్ నతముఖీ ముఖ పద్మము వైపు పరులెత్తినవి నరేంద్ర పుత్రుల సత్కృష్ట విలోకన భృంగ పంక్తులు అల్లన పులకించి మేను మిథిలాపురనాథుని ముదు బిడ్డకు. ఇలా జనక మహారాజు ప్రకటించగానే సభలోని బిగువు నిండారు కొమ్ముటే నుగుల వంటి రాజవస్తాదులెందరో లేచినారు. శివధనుర్భంగమట్లుండ శృంగభంగమయ్యను సమస్త సభ్య సమక్షమందు. అప్పుడు ముని చిరునవ్వుతోడ తన ముద్దుల శిష్యుని మము చూచే తమ్మునకు ధనస్సునిచ్చిరగు ముఖ్యుడు జానకి నోర కంటితో గనుచు వినమ్రుడై గురువు గారికి సింహకిశోరమట్టు ముందున కరుదించే అచెరువుతో నృపతుల్ తలెత్తి చూడగన్. భెళ్ళుమని విల్లు గంటలు ఘల్లుమనే
గుభిల్లుమనే గుండె నృపులకు ఛల్లుమనియే జానకీ దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా. ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగము గావించినాడు. సిగ్గుబరువున శిరసు వంచినది ఒక్క సీతయే కాదు, సభలో నిక్షితిపతులును ముదముమయ్యి పూలు వర్షించినది సతీ శిరోమణులే కాదు, దేవతాగ్రామణులును చెల్లరే విల్లు విరచునే నల్లవాడు 10-16 ఎల రాచపడుచువాడు, సిగ్గు సిగ్గంచులేచి గర్జించినారు కనులు గుట్టిన తెల్ల మొగాలవారు. లక్ష్మి వంటి సీతా మహాలక్ష్మి విజయలక్ష్మితో శ్యామునకు గృహలక్ష్మి అయ్యే, భరత జనయిత్రి ప్రేమ బాష్పాలలోన అయ్యనతి వైభవముగా సీతమ్మ పెండ్లి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.